హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా అతి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే టమాటా చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకి టేస్టీగా లంచ్ బాక్స్ పెట్టాలన్నా, అతి తక్కువ టైంలో ప్రిపేర్ చేయాలన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టమాటా చిత్రాన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా త్వరగా ప్రిపేర్ చేసుకునే ఈ టమాటా చిత్రాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ముందుగానే ఉడికించుకున్న 2 కప్పుల వరకు రైస్ తీసుకుంటున్నానండి. చూసారు కదండి, రైస్ ఇలా పొడి పొడిలాడుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి. మీరు ఈ రెసిపీని మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగుళ్ళు వేసుకోవాలి. పల్లీలు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ముందుగా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందామండి. 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోపుని చక్కగా వేయించుకోవాలి. పోపు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 లేదా 3 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తాజాగా ఉన్న కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న 3 టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. టమాటాలు తీసుకునేటప్పుడు కాస్త ఎర్రగా పండినవి తీసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూసారు కదండి, టమాటాలు 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చక్కగా మెత్తపడి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకునేటప్పుడు తినేదాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కారం చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న రైస్ ను వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నం పూర్తిగా వేడయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా చిత్రాన్నం అన్నం ఉడికించుకుని రెడీగా ఉందంటే 5 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తేలికగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్ ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. మంచి టేస్ట్ అలాగే మంచి ఫ్లేవర్ రావాలంటే సాంబార్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. ఈ 2 చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే టమాటో చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి నచ్చే విధంగా అలాగే పెద్దవాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇలా కానీ ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఈ టమాటో చిత్రాన్నం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.